Hi friends, exercise 6.3. Third problem. 3x plus 5y is equal to 15. గ్రాఫ్లో టేబుల్ ఆఫ్ సొల్యూషన్ ఎక్స్ కాలం వై కాలం XY కోఆర్డినేటు పాయింట్ ఎక్స్ వాల్యూ మనం 0 అనుకున్నప్పుడు ఎక్స్ ప్లస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే 3 ఇంటూ 0 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 15. 3 ఇంటూ 0 0 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 15. y ఈజ్ ఈక్వల్ టు 15/5. 5 1 5 3 15. y ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ వాల్యూ 0, y వాల్యూ 3. అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 3. దీన్ని పాయింట్ ఏగా రాసుకుంటే ఎక్స్ వాల్యూ 5 అనుకుంటే లెక్కని ఇక్కడ రాసుకుంటే 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 15. ఎక్స్ ప్లస్లో 5ని సబ్స్టిట్యూషన్ చేస్తే 3 ఇంటూ 5 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 15. 3 5 15 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 15. 5y ఈజ్ ఈక్వల్ టు 15. ఈ 15ని రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ ప్లస్ 15 కాబట్టి రైట్ సైడ్ వస్తే -15 అవుతుంది. 5y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15 -15 సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు ఈ 15ని రైట్ సైడ్ పంపిస్తే బై 15 అవుతుంది, ఎందుకంటే మల్టిపుల్ ఉంది కాబట్టి. y ఈజ్ ఈక్వల్ టు 0. 0/5 అంటే 0. మనకు ఎక్స్ కోఆర్డినేటు 5, y కోఆర్డినేటు 0. దీన్ని బి పాయింట్గా రాయాలి. ఎక్స్ వాల్యూ ఫస్ట్ 0, సెకండ్ 5 అనుకున్నాము, నెక్స్ట్ -5 అనుకుంటారు. -5 లెక్కని ఇక్కడ రాసుకుంటే 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 50. ఎక్స్ ప్లస్లో -5ని సబ్స్టిట్యూషన్ చేస్తే 3 ఇంటూ -5 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ ప్లస్ ఉన్నట్టు ఇక్కడ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ 3 5 15 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 15. 5/y ఈజ్ ఈక్వల్ టు 15. ఈ -15ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 15 అవుతుంది. 5y ఈజ్ ఈక్వల్ టు 15 యాడ్ చేస్తే 30. y ఈజ్ ఈక్వల్ టు 30/5. ఈ 5ని రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ మల్టిపుల్ ఉంది కాబట్టి ఇక్కడ 5 అవుతుంది. 5 1 5 6 13. y ఈజ్ ఈక్వల్ టు 6. ఎక్స్ కోఆర్డినేటు -5, y కోఆర్డినేటు +6. దీన్ని సి వాల్యూగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చిన ఇలా గీసిన లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. ఎక్స్ డాట్. స్ట్రేట్గా గీసిన లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ వై డాట్. ఇక్కడ ఎక్స్ వై యాక్సిస్లు ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ని ఓగా గుర్తిస్తారు, లేదంటే ఇక్కడ 0. హారిజంటల్ నెంబర్ లైన్ రైట్ సైడ్కు పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్కు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. వర్టికల్ నెంబర్స్ స్ట్రేట్ లైన్కి పైన పాజిటివ్ నెంబర్స్, దానికి ఆపోజిట్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ స్కేల్ చూసుకుంటే మనం 0 నుంచి ఎక్స్ యాక్సిస్ పైన 1 సెంటీమీటర్ని 1 యూనిట్ వేసుకున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్గా రాయాలి. మనం వై యాక్సిస్ కూడా 0 నుంచి 1 2 3 తీసుకున్నాం కాబట్టి 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకోండి. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. స్కేల్ కంపల్సరీ రాయాలి, మీకు 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ +3 ఏ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ +3 అంటే ఇక్కడ. ఇక్కడ మనము 0 3 అని రాసి పాయింట్ ఏ పాయింట్. ఎక్స్ కోఆర్డినేటు +5, వై కోఆర్డినేటు 0 బి వాల్యూ. ఎక్స్ కోఆర్డినేటు +5 అంటే ఇక్కడ, వై కోఆర్డినేటు 0 అంటే ఇక్కడ. మనము 5 0 రాలే, ఇక్కడ బి పాయింట్. నెక్స్ట్ థర్డ్ ఎక్స్ కోఆర్డినేటు -5, వై కోఆర్డినేటు 6 సి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -5 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ 6 అంటే ఇక్కడ. -5 6 సి పాయింట్. ఏ బి సి పాయింట్లు 3 ఒకే రేఖపై వచ్చినట్టు లైన్ గీయాలి. కొంచెం ఎక్కువ తీసుకోవాలి పైకి కిందికి. ఇక్కడ రాస్తే 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 15. దిస్ ఈస్ ద గ్రాఫ్. ఫోర్త్ ప్రాబ్లం. x/2 minus y/3 is equal to 3. టేబుల్ ఆఫ్ సొల్యూషన్. మనకు ఎక్స్ కాలం, వై కాలం, XY కోఆర్డినేట్ పాయింట్ రాసుకోవాలి. మనకి ఇచ్చిన లెక్కని ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఫ్రాక్షన్స్ నుంచి మనం నార్మల్ లెక్కలాగా రాసుకోవాలి. లెక్కని ఇక్కడ రాసుకుంటే ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మనము ఈ డినామినేటర్లో డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఈ డినామినేటర్ తోటి ఈ డినామినేటర్ని మల్టిపుల్ చేయాలి. ఈ డినామినేటర్ తోటి ఈ డినామినేటర్ని మల్టిపుల్ చేయాలి. x/2 ఇంటూ ఈ డినామినేటర్ 3/3 మైనస్ ఎలా ఉంటుంది రాసుకోవాలి. y/3 ఇది ఎలా ఉందో రాసుకోవాలి. ఈ డినామినేటర్ తోటి డినామినేటర్ని మల్టిపుల్ చేయాలి. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 3. x ఇంటూ 3 3x
2 3 जा 6 minus y into 2 2y 3 2 जा 6 is equal to 3. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి కాబట్టి రెండు 6లకు 6 కామన్ తీస్తే 3x minus 2y is equal to 3. 6ని రైట్ సైడ్ పంపిస్తే 3x minus 2y is equal to 3 into 6 అవుతుంది. ఇక్కడ బై 6 ఇక్కడ వస్తే ఇంటూ 6 అవుతుంది. అప్పుడు 3x minus 2y is equal to 3 6 18. దీంతో మనం లెక్కల్లో x వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. x వాల్యూ మనకు 0 అనుకుంటే x ప్లస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే 3 into 0 minus 2y is equal to 18. 3 into 0 0 minus 2y is equal to 18. y is equal to 18 by 2. మైనస్ ఉంది కాబట్టి మల్టిపుల్ ఉంది కాబట్టి మైనస్తో సహా ఇక్కడ వెళ్ళిపోతుంది. 2 1 జా 2 9 జా y is equal to minus 9. అప్పుడు మనం x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ మైనస్ 9 ఏ పాయింట్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన లెక్కని మనం ఇక్కడ రాసుకుంటే 3x minus 2y is equal to 18. మనం x ప్లస్లో మనం 2 అనుకుంటే x ప్లస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే 3 into 2 minus 2y is equal to 18. 3 2 జా 6 minus 2y is equal to 18. 2y is equal to 18. 6ని రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ ప్లస్ 6 కాబట్టి ఇక్కడ వస్తే మైనస్ 6 అవుతుంది. 2y is equal to 18 వెళ్ళి 6ని సబ్ట్రాక్షన్ చేస్తే 12 అవుతుంది. y is equal to ఇక్కడ మైనస్ ఎలా అలా పెట్టుకోవాలి. y is equal to 12 by 2. ఇక్కడ మైనస్తో సహా వచ్చేస్తుంది, ఇక్కడ మల్టిపుల్ ఉంది కాబట్టి 2 1 జా 2 6 జా 12. y is equal to minus 6. x వాల్యూ 2, y వాల్యూ minus 6. x కోఆర్డినేట్ 2, y కోఆర్డినేట్ minus 6. బి పాయింట్. ఇప్పుడు ఈ లెక్కని ఇక్కడ రాసుకుంటే 3x minus 2y is equal to 18. మనము x వాల్యూ 0 2 అనుకున్నాము, ఇక్కడ ప్లస్ 2 అనుకున్నాం కాబట్టి మైనస్ 2 అనుకుంటే సరిపోతుంది. మైనస్ 2 x ప్లస్లో మైనస్ 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే 3 into minus 2 minus 2y is equal to 18. 3కి ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 జా 6 minus 2y is equal to 18. మైనస్ 2y is equal to 18. ఇంకా మైనస్ 6ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 6 అవుతుంది. అప్పుడు మైనస్ 2y is equal to 18కి వెళ్ళి 6ని సబ్ట్రాక్షన్ చేస్తే అడిషన్ చేయాలి, ప్లస్ ఉంది కాబట్టి అడిషన్ చేస్తే మనకు 24 వస్తుంది. y is equal to 24 by 2. ఇక్కడ మైనస్ ఇట్లా వస్తుంది. 2 1 జా 2 12 జా 24. y is equal to minus 12. x కోఆర్డినేట్ మైనస్ 2, y కోఆర్డినేట్ మైనస్ 12. ఇక్కడ సి పాయింట్. ఏ పాయింట్లో వచ్చిన వాల్యూస్ని బి పాయింట్ సి పాయింట్లో వచ్చిన వాల్యూస్ని మన గ్రాఫ్లో గీయాలి. ఇలా గీసిన లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ 0 నుంచి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్లు, 0 నుంచి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్లు. స్ట్రైట్గా గీసిన లైన్ని వర్టికల్ నెంబర్ లైన్. దీని 0 నుంచి రైట్ సైడ్ అంటే పైకి రైట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్లు, 0 నుంచి డౌన్కి నెగిటివ్ నెంబర్స్ వస్తుంది. మనము హారిజంటల్ నెంబర్ లైన్ని x డాట్, వర్టికల్ నెంబర్ లైన్ని y డాట్. హారిజంటల్ నెంబర్ లైన్ x యాక్సిస్ని నేను 0 నుంచి 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాను. x యాక్సిస్ని 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాను. ఇక్కడ వర్టికల్ నెంబర్ లైన్ అయినా లేదా y యాక్సిస్ని 1 సెంటీమీటర్ని 3 యూనిట్స్గా తీసుకున్నాను. 1 సెంటీమీటర్ 3 యూనిట్. మనం ఎలా తీసుకుంటే అలా స్కేల్ రాయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ మైనస్ 9 ఏ పాయింట్. x కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ మైనస్ 9 అంటే ఇక్కడ. -9 ఏ పాయింట్. సెకండ్ x కోఆర్డినేట్ +2, y కోఆర్డినేట్ -6 బి పాయింట్. x కోఆర్డినేట్ +2 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ -6 అంటే ఇక్కడ. 2 -6 బి పాయింట్. థర్డ్ x కోఆర్డినేట్ -2, y కోఆర్డినేట్ -12 సి పాయింట్. x కోఆర్డినేట్ -2 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ -12 అంటే ఇక్కడ. -2 -12 సి పాయింట్. ఏ బి సి పాయింట్లని స్ట్రైట్గా ఉండే విధంగా లైన్ తీసుకోవాలి. కొంచెం డ్రా ఎక్కువ వేసుకోవాలి, 3 పాయింట్లు స్ట్రైట్గా ఉండాలి. లెక్కని ఇక్కడ రాస్తే x/2 - y/3 is equal to 3. This is the graph.